హాయ్, నేను మీ డాక్టర్ సజ్జీ డిసోసా. మోకాలు నొప్పులు చాలా మందికి ఉంటుంది. అంటే ఏజ్ పెరుగుతు కొద్దీలు లేదా ఎక్కువ స్పోర్ట్స్ ఆడడము, ఆ, అట్లాంటివి ఉన్నవాళ్ళు, ఎక్కువ మెట్లు దిగడం ఎక్కడం చేయడం వాళ్ళు ఇది మోకాలు నొప్పులు. అది ఫస్ట్ చిన్నగా ఒక స్టిఫ్నెస్ లాగా మొదలు పెడుతుంది. తర్వాత పిచ్చిగా పెయిన్ నొప్పి, మనం నిల్చోవడం ఇబ్బందిగా అవుతుంది, నడవడం ఇబ్బందిగా అవుతుంది, మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు ఇబ్బంది అవుతుంది. మోకాలు కొంచెం మనం కదిలితేనే కట్ 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 శబ్దం రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ మనం అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పెయిన్ కిల్లర్స్ అవి ఇవి తిని 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 చివరికి మనం మళ్ళీ డాక్టర్స్కి వెళ్తే అయ్యో ఎక్స్రే అన్ని తీసి ఎంఆర్ఐ అన్ని తీసి తర్వాత సర్జరీ చేయాలంట. అన్ని మోకాళ్ళ నొప్పులకి సర్జరీ అవసరం అనుకుంటున్నారా? అవసరం లేదు. మన కేసీసీ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు, ఇవి రెండు ఎవిడెన్స్ బేస్గా చూపించి మోకాలు నొప్పులు మనకి వీలైనంత వరకు తగ్గించిన ఒక పద్ధతి ఉంటుంది, ఒక చికిత్సా పద్ధతి ఉంటుంది. సో సర్జరీ లేకుండా మోకాలు నొప్పి తగ్గించాలని మీరు ఎదురు చూస్తే మా దగ్గర రండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ.